హలో ఎవ్రీవన్, ఇవాళ మనము 8 మంత్స్ దాటిన బేబీస్ కోసము ఇంట్లోనే చాలా సింపుల్గా ఆల్ ఇన్ వన్ కర్రీ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ ఒక్క కర్రీ పౌడర్ ఉంటే చాలండి, ఎన్నో డిషెస్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా చేసేయచ్చండి. సపరేట్గా కారం పొడి, ధనియాల పొడి, మసాలా, ఇవన్నీ జీలకర్ర వేయాలి, మిరియాల పొడి వేయాలి, ఇవి ఏమీ అవసరమే లేకోకుండా ఒక్క పౌడర్ యాడ్ చేస్తే చాలు. ఎస్పెషల్లీ వర్కింగ్ మామ్స్కి అయితే ఈ కర్రీ పౌడర్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. అసలు ఈ పౌడర్ నేను ఎందుకు చేశాను మా బేబీ కోసం అంటే, మనం మామూలుగా మనం పోపుకి మినపప్పు, జీలకర్ర వేస్తూ ఉంటాం కదా, బట్ బేబీస్కి అవి గుచ్చుకుంటాయి, గొంతులో ఇరుక్కుంటాయి, చోకింగ్ హజార్డ్ వస్తుందని చెప్పేసి వేయడం అవాయిడ్ చేస్తాము. అండ్ మా పాప అయితే కరివేపాకుని ఎంత చిన్నగా కట్ చేసి ఇచ్చినా కూడా తనకు ఆ టెక్స్చర్ నచ్చేది కాదు, ఉమ్మేసేది అనమాట, ఫుడ్ని ఇష్టపడేదే కాదు. సో అప్పుడు ఎలా తనకు ఆ న్యూట్రియంట్స్ని ఎలా అందించేది అన్నప్పుడు ఓకే, ఇలా ఒకసారి అన్నీ మిక్స్ చేసి కర్రీ పౌడర్ లాగా చేసి ట్రై చేద్దాం అనేసి ఫస్ట్ టైం ట్రై చేశాను తను 8 మంత్లో ఉన్నప్పుడు. లక్కీలీ తను ఆ ఫుడ్ని చాలా ఇష్టంగా తినిందండి. ఆ ఫుడ్కి టేస్ట్ కూడా చాలా, ఈ కర్రీ పౌడర్ యూస్ చేయడం వల్ల ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మా పాప తినే క్వాంటిటీ కూడా కొద్దిగా ఎక్కువైంది ఈ కర్రీ పౌడర్ వాడడం వల్ల. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇంకా సేమ్ కర్రీ పౌడరే యూస్ చేస్తున్నా తనకి. ఈ పౌడర్ని సింగిల్ పాట్ డిషెస్, కిచడీలకి, పులావ్లకి, బిర్యానీలు, అలాగే కట్లెట్స్కి, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్కి ఎక్కడైతే మనము ఈ మసాలా ఐటమ్స్ని, కారం పొడి, ధనియాల పొడి యూస్ చేస్తామో ప్రతి దగ్గర మనం వాటిలో బదులు ఈ ఒక్క కర్రీ పౌడర్ని యూస్ చేసినట్లయితే బేబీస్ కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట, వాళ్ళ తిన్న ఫుడ్. అండ్ కాన్స్టిపేషన్ అనేది ఉండదు, వాళ్ళకి ఆకలిని కూడా పెంచుతుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉండే ఈ కర్రీ పౌడర్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూద్దాం. దీనికోసం 1 కప్ ఫ్రెష్ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఫెనల్ సీడ్స్, అదే సోంపు. ఈ సోంపుని మన ఫుడ్లో యాడ్ చేయడం వల్ల అరుగుదల బాగుంటుంది, దీని అసలు స్కిప్ చేయకండి. అండ్ 1 టీ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ వాము, అజ్వైన్ సీడ్స్, ఇది కూడా డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఎండు మిరపకాయలు. దీనికోసం ముందుగా ఈ కరివేపాకుని బాగా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలన్నమాట. కరివేపాకును ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి ఒక 2 నిమిషాల పాటు నానబెట్టి బాగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఫ్యాన్ కింద లేకపోతే ఎండలో ఆరబెట్టండి. ఫుల్గా డ్రై అయిపోవాలి, తేమ ఏమాత్రం లేకోకుండా. ఈ కరివేపాకనే కాదండి, ఇంట్లో యూస్ చేసే ఏ ఆకుకూరలైనా, మనం పప్పుకు కానీ లేదంటే ఏ రెసిపీకైనా మనం ఆకుకూరలు వాడుతున్నామంటే ఖచ్చితంగా దాన్ని కొద్దిసేపు ఒక 2 నిమిషాలైనా మినిమం ఈ రాళ్ల ఉప్పులో నానబెట్టడం వల్ల దాని మీద ఉండే కెమికల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు మార్కెట్లో మనకు వచ్చి ఎక్కువ రోజు నిల్వ ఉండాలనేసో, ఫ్రెష్గా ఉండాలనేసో, లేకపోతే త్వరగా గ్రో అవ్వాలనేసి కెమికల్స్ ఎక్కువ స్ప్రే చేస్తున్నారు కదా, అలాంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు అంటే ఇలా రాళ్ల ఉప్పులో బాగా నానబెట్టి కడగడం వల్ల ఆకుల మీద ఉండే రెసిడ్యూస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. నేనైతే ఇంట్లో రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతానండి. నిన్న కర్రీ పౌడర్ చేద్దామనేసి ముందుగానే వాష్ చేసి ఎండబెట్టుకున్నాను, కానీ అనిపించింది ఒక వీడియో చేయడం వల్ల నాలాంటి ఎంతో కొంతమంది మామ్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి. చూసారా, ఇలా సౌండ్ రావాలి, ఇలా నలిపితే అంత బాగా డ్రై అవ్వాలన్నమాట. అవ్వకపోతే త్వరగా పాడైపోతుంది. వీటన్నిటిని కూడా వేయించుకోవాలి. నేను కరివేపాకు అండ్ ఎండుమిరపకాయని చివరిలో యాడ్ చేస్తానండి. అండ్ మనము ఈ కర్రీ పౌడర్ తయారు చేయడానికి వాడే ఇంగ్రీడియంట్స్ పిల్లలు పెరుగుతున్నా కూడా సేమే ఉంటుంది. ఒక్క ఎండు మిరపకాయని మాత్రం మార్చుకుంటూ పోతూ ఉండాలి, ఎందుకంటే పిల్లలు పెద్దగవుతున్న కొద్దిగా కారం పెంచుతూ పోతాం మన ఇంట్లో, మనం ఎంత యూస్ చేస్తామో అనే దాన్ని బట్టి. కాబట్టి ఈ 2 ఎండు మిరపకాయలు అయితే 8 నెలల నుంచి 1 ఇయర్ బేబీస్కి కారం సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనము మిరియాలని కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి కారం సరిపోతుంది. వీటిని బాగా దోరగా వేయించేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే మనకు మంచి అరోమా వస్తుందండి, ఈ స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా కలర్ మారుతున్నప్పుడే మనం డ్రై అయిన కరివేపాకు, ఎండుమిరపకాయని కూడా వేసి మరొక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు వేయించినా కూడా అవి మాడిపోతాయి, రుచి అంతగా బాగుండదు. బేబీస్ ఫుడ్లో ఖచ్చితంగా మనం వాళ్ళకి సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కానీ వాళ్ళ ఉగ్గులో ఏ దాంట్లో అయినా కూడా కొద్దిగా జీలకర్ర, వాము, మెంతులు యాడ్ చేయడం వల్ల వాళ్ళ కాన్స్టిపేషన్ ఉండదండి. అంతే, ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకుందాము. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత మిక్సీ జార్ ఏమాత్రము తడి లేకుండా చూసుకోండి. తడి ఉన్నట్లయితే కర్రీ పౌడర్ త్వరగా పాడైపోతుంది. అన్నిటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాము. ఇలా ఫైన్ పౌడర్ లాగా ఉండాలి ఇది.
అంతే అండి, సింపుల్గా కర్రీ పౌడర్ తయారైపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే బయట పెట్టినట్లయితే అప్ టు 1 మంత్ మనం యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ క్వాంటిటీ కర్రీ పౌడర్ని 1 మంత్ వరకు కూడా తన అన్ని రెసిపీస్కి యూస్ చేసిన 1 మంత్ ఈజీగా వస్తుంది. నేను ఎవ్రీ మంత్ ఫ్రెష్గానే చేసుకుంటుంటే, ఎందుకంటే ఫ్రెష్గా చేసినప్పుడు అరోమా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లేదు మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే 2 to 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఈ పౌడర్ని బేబీస్ రెసిపీస్లో యూస్ చేస్తున్నట్లయితే మర్చిపోకండి, ఎక్స్ట్రాగా అగైన్ మీరు చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, పెప్పర్ పౌడర్, జీలకర్ర, వాము ఇలాంటివి యాడ్ చేయకండి. ఎగ్జాంపుల్కి నేను ఎలా యూస్ చేస్తానో చూపిస్తానండి. నేను ఇవాళ పాపకి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ కిచడీ చేస్తున్నాను. మీరు 1 year అబోవ్ పిల్లలకైతే చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి, ఈ కర్రీ పౌడర్ వచ్చేసి జస్ట్ ఇంతే అండి, 1/4 teaspoon వేస్తే సరిపోతుంది. అంతే, ఇంకా దీనికి నెక్స్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనము సింపుల్గా కుక్ చేసేసుకోవచ్చు. ఇది కిచడీలకి, బిర్యానీలకి, కట్లెట్స్కి, ఇంకా వాళ్ళ ఏ ఫుడ్ రెసిపీస్కి అయినా కూడా మనం ఈ కర్రీ పౌడర్ యూస్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అండ్ వాళ్ళ డైజెషన్కి కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. మీకు ఈ కర్రీ పౌడర్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.